సండే మార్నింగ్ అలా నేను మా ఫ్రెండ్ గారు కలిపి విజయవాడ వెళ్దాం అని ఫిక్స్ అయ్యాం. మనకి ఏ పర్పస్ లేకపోయినా పర్పస్ క్రియేట్ చేసుకోవడం మనకు అలవాటే కాబట్టి ట్రైన్ టికెట్ అయితే తీసేసుకున్నాము. ఈ ట్రైన్ అనేది విశాఖపట్నం నుంచి లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్. మాకైతే 11కి అయితే వచ్చింది ట్రైన్. ఏలూరు నుంచి విజయవాడకు జస్ట్ 1.5 hour మాత్రమే జర్నీ. దిగిన వెంటనే ర్యాపిడో అయితే ఒక ఆటో బుక్ చేసుకుని ఎన్టీఆర్ కాంప్లెక్స్ అయితే వచ్చేసాము. విజయవాడలో ఉన్న వాళ్ళకి ఎన్టీఆర్ కాంప్లెక్స్ గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉన్నారు. నా మొబైల్స్ కానీ నా ల్యాప్టాప్ కానీ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఇక్కడికే వస్తాయి. ఎందుకంటే ఫోన్ పిన్ కార్ నుంచి మొబైల్ పౌచ్ వరకు మొత్తం అన్నీ దొరుకుతాయి. సో ఇక్కడ నేను నా ల్యాప్టాప్ రిపేర్కి ఇచ్చేసి పక్కనే ఉన్న ఆంజనేయ రెస్టారెంట్కి అయితే వచ్చాను. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే బ్రో, ఈ రెస్టారెంట్ అయితే అస్సలు బాగాలేదు. 400 రూపాయలు బొక్క పెట్టుకుని రోడ్డు మీద అయితే షూ అయితే కూర్చున్నాము. తిన్న తరగాలి కదా మరి, అందుకని చెత్త వీడియోస్ అన్ని తీసుకొని బాడీ కూల్ చేయడం చెరుకు రసం తాగాం. ఇంకా మా సరదా ఎక్కడ తీరలే, అందుకనే పీవీపీ మాల్ కూడా వెళ్ళాం. సండే టైం కాబట్టి అమ్మాయిలు ఉంటారని కాసేపు ల్యాప్టాప్ తీసుకుని అటు ఇటు షో చూద్దాం. ఎదురుగా టాకో బెల్ అని ఒకటి ఉంది, దాంట్లోకి వచ్చి ఒక మీల్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. వాడు ఐస్ క్యూబ్స్, ఒక పెప్సీ, ఒక అప్పడాలు, మళ్ళీ ఒక చపాతీ. అది తిరిపోయింది అనమాట మొత్తం. అంటే టు బి ఫ్రాంక్